ఎస్టేట్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నేను బాధపడ్డాను. కానీ ఈ ఇంటి నుంచి ఎస్టేట్కి తిరిగి రావాలంటే నా ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది మామయ్య. రాత్రంతా మనసులో ఒకటే కలవరం. ఈ ఇల్లు నాకు చాలా ప్రేమలని పంచింది. అది ఓదార్పునిచ్చే ప్రేమ కాదు, నా కోసం ఒకరున్నారు అని ధైర్యాన్నిచ్చే ప్రేమ. ఇప్పుడు ధ్రువ సార్ అలా ఎందుకు మారిపోయారో అర్థం కావడం లేదు. కానీ ఈ ఇల్లు నాకు మనస్ఫూర్తిగా ఒక మనిషి మనల్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో అందులో సంతోషాన్ని పరిచయం చేసింది. అమ్మ ప్రేమే తెలియని నాకు అమ్మ ఒడిలో ఉండే అనురాగం ఎలా ఉంటుందో పరిచయం చేసింది. పెళ్లి మీద పూర్తిగా ఆశలు చచ్చిపోయిన ఒక అమ్మాయికి ఒక అత్తయ్య అమ్మలా మారితే వచ్చే ధైర్యం ఎలా ఉంటుందో ఆ ధైర్యాన్ని, నమ్మకాన్ని పరిచయం చేసింది. ఇది నా ఇల్లు మామయ్య. వీళ్ళందరితో నాకు జీవితాంతం కలిసి ఉండాలనుంది. ఈ ఇంట్లో నిలబడాలంటే మల్లికా మేడం తన పక్కన ఉండడం చాలా అవసరం. ఈ నిమిషంలో నేను వసుంధర నందిత కూతురని బయట పెడితే కథంతా మారిపోతుంది. వసుంధరతో పాటు నందితకు కూడా ఆశ్రయం లేకుండా పోతుంది. ఈ నిజం బయటపడకుండా దేవుడు ఎందుకు ఆపాడు? కానీ ఇప్పుడు బయట పెట్టకూడదని ఆపాడేమో. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు నందిత. నీకు అన్యాయమే చేస్తున్నాను. ఇందులో నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. వసుంధర, నీకు ఈ ఇంటితోనే కాదు, ఈ ఇంటికి కూడా నీతో విడదీయలేని బంధం ఉంది. అందుకే నువ్వెన్నిసార్లు వెళ్లాలనుకున్నా ఇది నిన్ను ఆ గడప దాటనివ్వకుండా ఆపుతూనే ఉంది. బాధపడకు వసుంధరా, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. నేను బయలుదేరతాను. సూర్య, నన్ను కూడా బస్టాప్ దగ్గర డ్రాప్ చేయి. నేను కూడా వెళ్తాను. మామయ్య, మీరు సాయంత్రం వెళ్ళండి. లేదమ్మా, నువ్వు ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నప్పుడు చెప్పు. వచ్చి ఓ 4 రోజులు ఉండిపోతాను. కానీ ఇప్పుడు నీకు అన్యాయం జరగలేదు అన్న సంతృప్తితో వెళ్ళనివ్వమ్మా. వస్తానందితమ్మా. ఇది కాదు భాస్కర్ చెప్పాలనుకున్నది. తను నా దగ్గర ఏదో దాస్తున్నాడు. ఇందాక మీరు లోపలేదో చెప్తా అన్నారు వసుంధర గురించి. అది ఏంటి అని మేడం అడుగుతున్నారు.
అది ఆ, అది వసుంధర జాతకం గురించి మాట్లాడాలనుకున్నానమ్మా. కానీ ఇప్పుడు అవసరం లేదని సూర్య నిరూపించాడు కదా. వస్తానమ్మా, వస్తాను. వస్తాను. నేను వస్తాను, ఉండండి. వెళ్ళొస్తానమ్మా, ఉంటానమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఈ యాక్సిడెంట్ డ్రామా నిన్ను ఎంత బాధ పెట్టుంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇదంతా వసుంధర నుంచి మనల్ని కాపాడుకోవాలనే చేశానమ్మా. కాపాడుకోవాల్సింది తన నుంచి మనల్ని కాదు, నీ నుంచి తనని. ఇక నీ నుండి, నీ పిచ్చి ఆలోచనల నుంచి, నీ అర్థం లేని ఆవేశం నుంచి ఆ పిచ్చిదాన్ని కాపాడుకోవాలి. అమ్మా, నువ్వు నాకు అమ్మవో లేదంటే దానికి అమ్మవో నాకు అర్థం కావడం లేదు. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరా. నీకు పిలవడానికి అమ్మగా నేనున్నాను, చెప్పుకోవడానికి ఓ కుటుంబం ఉంది. తనకెవరూ లేర్రా. నీ కుటుంబమే తన కుటుంబం అనుకుంటోంది. మనలో ఎవరికైనా ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతుంది. ఇవన్నీ నీకెందుకు అర్థం కావడం లేదు? ఆ అమ్మాయి పాపం పిచ్చిదిరా. అందుకే ఆ పిల్లలో ఉన్న ప్రేమని అర్థం చేసుకున్నాను. తనకి అందర్నీ అమ్మలా చూసుకోవటమే తెలుసు. అలాంటి అమ్మాయిని చేతులారా దూరం చేసుకుంటున్నావురా. అమ్మా, నువ్వు దాని మాయలో పడిపోయావు. అది నన్ను మోసం చేసిందని నీకు పూసగుచ్చినట్టు చెప్పాను. తనతో విడాకులిప్పిస్తానని నాకు మాటిచ్చావు. ఇప్పుడేమైంది నీ మాట? నీకు మాటిచ్చే సమయానికి తన గురించి నాకు పూర్తిగా తెలీదు. ఒక్కో విషయం తెలుసుకుంటూ ఉన్న తర్వాత తప్పు నీదేనని అర్థమైంది. అసలు నీలాంటి వాణ్ణి ఎలా నమ్మింది, ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంది? సరే, నాదే తప్పనుకో. నా నుంచి తన్ని కాపాడుకోవడానికైనా తనతో నాకు విడాకులిప్పించు. ఇక నేను అలసిపోయానమ్మా. మీ అందర్నీ అది ఎంత ఏమార్చిందంటే మీరు కళ్ళ ముందు కనిపించేవి చూడలేకపోతున్నారు, గొంతు విప్పి చెప్పే నిజాలు వినలేకపోతున్నారు. ఈ కన్న కొడుకు బాధని అర్థం చేసుకో. నాకు విడాకులిప్పించి తనకి న్యాయం చెయ్యి. చెయ్యాలి, చేస్తాను. నువ్వు తనని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేశావు. తన జీవితాన్ని నిలబెట్టి తర్వాత నీకు విడాకులిప్పిస్తాను. అప్పటి వరకు తను నా బాధ్యత. బాధ్యత అంటే